ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, ఇతను గాలితో గారడీ చేయగల సమర్థుడు. పైకి మామూలుగా కనిపిస్తున్నా ఇతను ఒక మానవ బాంబు. దయచేసి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. కఠినమైన శిక్ష విధించడానికి నేనేం తప్పు చేయలేదు సార్. ఏమయ్యా, నువ్వు నోటితో పేల్ట్ పదార్థాలు ఊతావుట కదా? పేలుడు పదార్థాలు బాంబులు ఊదటానికి నేనేం యంత్రాన్ని కాదు, మనిషిని. ఊదమన్నారు, ఊదాను. ఏంటది? గాలి. గాలి ఊదితే పేలడం ఏంటయ్యా? అవును సార్, నన్ను నమ్మండి. కావాలంటే చూడండి, నా నోట్లో ఏం లేదు. అవును, ఏం లేదుగా. నోట్లో ఏముండదు సార్, ఊదినప్పుడే సౌండ్ వచ్చి బ్లాస్ట్ అవుతుంది. అది సార్ సంగతి. అలాగా? ఏది ఓసారి గాలి ఊదు. ఊదను సార్. జడ్జిని నేను చెప్తున్నాను, ఊదు. నేను ఊస్తే మీకే ప్రమాదం, అందుకే ఊదను సార్. ప్రమాదమైనా పర్వాలేదు, నేను ప్రత్యక్షంగా చూడాలి, అందుకే ఊదమంటున్నాను. కుదరదు సార్. ఏ మీరు సింహాలాగా ఏం అంటే నేనేం చెప్పను సార్. ఊదటానికి మిషన్ కావాలి. ఎవరక్కడ? బ్రీత్ ఎనలైజర్ తెప్పించండి. ఓకే సార్. ఇప్పుడు ఊదు. అయినా ఊదలేను సార్. మిషన్ తెచ్చారుగా? మిషన్ ఉంది కానీ మందు లేదుగా. మందు కూడా తెప్పించండి. తొందరగా ఫుల్ లెటర్ అయ్యా. అలాగే సార్. ఈ కేసు ఏంటంటే ఎంత విచిత్రంగా ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి సార్. ఏటవుద్దో ఏంటో. క్షమించండి సార్, మీకోసం. మిషన్ ఇప్పించండి జడ్జి గారు. ఏంటా బాబు ఇంత ఫాస్ట్ గా తగ్గిసు? స్లోగా తాగి సొల్లు కొట్టడానికి ఇది బార్ కాదు, కోర్టు. టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, ఊదు. కోర్టును 5 నిమిషాలు డిస్టర్బ్ చేస్తున్నందుకు చింతిస్తున్నాను. సారీ. ఈ సౌండ్కి నాకు ఏమీ సంబంధం లేదు. కేవలం జడ్జి గారి కోసం ఊదక తప్పట్లేదు. ఓకే సార్, ఊరికే వదమంటారేంటి సార్? అది పేలుతుందని మనం చెప్పాం కదా సార్. ఓ, మీరు అలాగే రూలు అని ఊదేదాకా ఊరుకోలేదు. ఇప్పుడేమో ఆయన ఊరుకోవడం లేదు. మీరేంటి సార్ సైలెంట్ గా ఉన్నారు? మనకి పగిలిందిగా, ఆయనకు కూడా పగలాలిగా. మనం ఉన్నాంగా. మనం ఉండంగా. జడ్జి గారు క్షమించండి. జంప్రోయ్. సార్ మనం సేఫ్ సార్. జడ్జి గారికి పగిలింది. అప్పు మామూలుగా కాదు. ఏమర్రా, అన్నీ తెలుసుండి నాతో ఊదమని చెప్పించారా? మీరు లైఫ్ లాంగ్ డిస్మిస్. పాపం జడ్జి గారు ఎక్కడున్నారో. మనిషి కనపడకపోయినా మాటలు వినపడుతున్నాయి సార్. ఈ ముద్దాయిని ఏ కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ అప్పచెప్పకండి. డైరెక్ట్ గా సైంటిస్టులకు అప్పచెప్పండి, వాళ్ళు చూసుకుంటారు. జడ్జి గారు బాగా గమనించారు. శ్యామ్, నాకు హెల్ప్ చేయాలి. నా దగ్గర డౌన్లోడ్ చేసిన ఒక మెటీరియల్ ఉంది, దాన్ని ఎన్లార్జ్ చేసి నాకు పంపించు. ఓకే? క్రాంతి గారు చచ్చిపోయాడని సెలబ్రేషన్ చేసుకున్నాం, కానీ ఆడు చావలేదు. వాడు మృత్యుంజయుడు. చావు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చాడంటే అంతం చెయ్యిందే ఊరుకోడు. ఆడు స్ప్రింగ్ లాంటాడు, ఎంత నొక్కితే అంత పైకి లేస్తాడు. నువ్వు అలాగే చూస్తావు, చెప్పింది మాత్రం అర్థం చేసుకో. మీరా రండి. చాముండిని ఎవరో కిడ్నాప్ చేశారు. చాముండి మలేషియా వెళ్ళింది కదా? అక్కడే కిడ్నాప్ చేశారు. ఏంటి మీరు మాట్లాడి? మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? నేను మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు శత్రువులు ఎవరు లేరే. చాముండి రూమ్ ఎక్కడా? రండి చూపిస్తాను. ఇదే అమ్మాయి రూము. రండి. చెప్పు శ్యామ్. హాయ్ క్రాంతి, వాళ్ళు అల్బేనియన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. ట్రపోజా ప్రాంతానికి చెందిన వాళ్ళు. నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో వాడే మార్కో, వాడే మెయిన్ బాస్. నువ్వు చెప్పిన టాటూ ఏదైతే ఉందో అది వాళ్ళ గ్రూప్ ఐడి. అమ్మాయిలతో వ్యాపారం చేయటమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. బల్గేరియా, రొమేనియా, జెకోస్లోవియా మొదలైన దేశాల నుంచి అమ్మాయిలను రప్పించి జాబ్స్ పేరుతో వీళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి వ్యభిచారంలోకి దింపుతున్నారు. వర్జిన్ అయితే ఒక రేటు, వర్జిన్ కాకపోతే ఒక రేటు. వీళ్ళకి బిజినెస్ లో ఎథిక్స్ ఉండవు. ఇప్పుడు ఎలా? ఇటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని కనుక్కోవటం చాలా కష్టం. నేను ప్రేమించిన అమ్మాయిని, నన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నేను కాపాడుకోకపోతే వేస్ట్. యుద్ధం చేసైనా వేటాడైనా సరే తీసుకొస్తా. నువ్వు ఇక్కడ పోలీసువి కానీ అక్కడ పోలీసువి కాదు. ఇక్కడే ఆడపిల్లలపైన ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఏమి చేయలేకపోతున్నారు. అలాంటిది దేశం కానీ దేశం వెళ్ళి నువ్వేం చేయగలవు?
మా కూతురు మాకు దక్కుతుందని నాకు నమ్మకం లేదు. ఏమైందండి? చాముండి ఆ, చాముండి చాముండికి ఏమైందండి? కిడ్నాప్ అయింది. ఏమండి?